దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుందా? వింటున్నారా మాట? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుందా? పౌలు గారు తిమోతితో అంటున్న మాట అంటే, ఓ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అన్నాడా, కనబడమన్నదా అన్నాడా? ఒక మాట ఇలా చెప్తాను, ఇక్కడ ఆగి ఒక చిన్న మాట ఇలా చెప్తాను. ఇక్కడ ఏమనుకుంటా, అయ్యగారు అక్కడ పెట్టినట్టున్నాడు కుండీల్లో మొక్కలు పెట్టి, ఇక్కడ ఏ మొక్కలు లేనట్టుంది. ఈ కుండీలో మొక్క పెట్టి నీళ్లు పోసి ఇక్కడ పెడుతూ ఉన్నాను. ఒక మొక్క అక్కడ పెట్టి నీళ్లు పోసి రోజు పెంచుతా ఉన్నాను. ఏది బాగా పెరిగిద్దంటారు? చెప్పాలి. ఏది బాగా పెరిగిద్దంటారు? ఇక్కడ పెట్టినదా, అక్కడ భూమిలో పెట్టినదా? చెప్పాలి మీరు గట్టిగా. ఇప్పుడు మీరు భూమిలో పెట్టిన మొక్కలా, కుండీలో పెట్టిన మొక్కలా? కుండీలో పెట్టిన మొక్క నువ్వు నీళ్ళు కోసం ఎదుగుతుంది కానీ అది ఫలించదు. ఎక్కడ పెట్టవచ్చు, అక్కడ పెట్టవచ్చు, అక్కడ పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది పెట్టడానికి అవకాశం లేదు. అది పెరుగుతూ ఉంటుంది, కొమ్మలు వెళతాయి, ఆకులు వెళతాయి, పోత వస్తుంది, పిండి వస్తుంది, కాయలు కాస్తుంది, అనేకులకు నీడనిస్తుంది. అది అభివృద్ధి చెందింది. దేవుని స్తోత్రం కలుగును. ఈ సంఘము ఆత్మీయతలో అలాగే అభివృద్ధి చెందును గాక. ఎక్కడికి చెప్పలే, ఈ సంఘము అలాగే అభివృద్ధిలో వర్ధిల్లును గాక. అలా వర్ధిల్లాలంటే ఇప్పుడు ఈ పెట్టబడిన మొక్కకి మనం ఏం చేయాలి? వాటర్ పోయాలి, అవునా? దాని చుట్టూ పశువులు ఏమి తినకుండా కంచి వేయాలి. దానికి ఏదైనా తెగులు తగిలినప్పుడు అప్పుడప్పుడు ముందు పిచికారీ చేయాలి. దాని పోషణ అంతా మనము చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్న మాటలో అర్థం అదే. తిమోతిని ఆత్మీయతలో ఎదిగింప చేయడానికి, ఆత్మఫలాలను అభివృద్ధి చెందడానికి పౌలు అలాగే తయారు చేశాడు. మిమ్మల్ని కూడా మీ సేవకుడు, మీ సంఘ పరిచర్యలో అలాగే అభివృద్ధి చెందటానికి ఇలాంటి సంఘాభివృద్ధి కూడికలు, ఉపవాసపు కూడికలు, పబ్లిక్ మీటింగ్స్ అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టి మిమ్మల్ని బలపరచడానికే అలాంటి సేవకులు తీసుకొచ్చి మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తారు. అయితే నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? ఆ చెట్టు యొక్క అభివృద్ధి అందరూ చూస్తారు. అందరూ చూస్తారు. చచ్చిపోయాడు అందరూ చూసి ఇది పెట్టినప్పుడు ఇట్లా ఉంది, ఇప్పుడు ఇలాగా ఉంది, ఇన్ని కాయలు కాస్తుంది, ఈ చెట్టు కింద ఇంతమంది ఉంటున్నారు, ఇలాగనే చెప్పుకుంటా ఉంటాం. అలాగనే నువ్వు చర్చికి వస్తున్నావు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు ప్రభు బలలో చేతులు వేస్తున్నావు కదా, మరి నీ అభివృద్ధి అనేకులకి తేటగా కనబడుతుందా? చెప్పాలి. కనబడుతుందా? నీ ఆత్మీయ జీవితం అనేకులకు మాదిరికరంగా కనబడుతుందా? ఏం మాట్లాడితే కనబడుతుందా? సో కనబడుతుందో లేదో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఒకవేళ కనబడటం లేదు అంటే ఈ పెట్టిన మొక్కలు చూడండి, కుండీలో దీనికి నీళ్ళు పోస్తాం, దీనికి ముందు పడతాం, దీనికి కంచేస్తాం, దీనికి కాపు తగడతాం, కానీ ఎంత తిన్నా ఇది రోడ్డు ఉంది కదా. ఏం మాట్లాడలే అంతే కదా సార్. ఇది ఎంత తిన్నా ఎంత చేసినా ఇది భూమిలోనికి వెళ్ళదు కాబట్టి, ఇది పెట్టబడింది కాబట్టి ఇది వృద్ధి చెందడానికి అవకాశము లేదు. నువ్వు అలాగే మరి రెడీమేడ్ క్రైస్తవ జీవితం చేస్తూ ఉన్నావు, అభివృద్ధి చెంది అనేకులకు తేటగా కనబడేటట్లుగా ఉన్నావు, నీకు నువ్వు ప్రశ్న వేసుకోండి.